హైదరాబాద్ లాలాగూడ డబుల్ మర్డర్ కేసులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రియుడితో కలిసి అక్కను తల్లిని హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 2 రోజుల క్రితం వివాహితర సంబంధం విషయంలో కూతురు లక్ష్మిని తల్లి సుశీల ప్రశ్నించడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో తల్లిని గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న లక్ష్మి అక్క తల్లి శవాన్ని చూసి షాక్ అయింది. సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించారు. అంతకు ముందు రోజే అక్కను హతమార్చినట్లుగా అంగీకరించింది. మృతదేహాన్ని మూట కట్టి ఇంటి పక్కనే ఉన్న సంపులో పడేసినట్లుగా వివరించింది. సీసీ ఫుటేజ్లో లక్ష్మి ప్రియుడు అరవింద్ గోడ దూకి పరారైనట్లు కనిపించడంతో ఇద్దరూ కలిసే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాంతో నిందితుడు అరవింద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. లాలాగూడ డబుల్ మర్డర్ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని అటు అక్కను తల్లిను అత్యంత దారుణంగా ప్రియుడితో కలిసి హత్య చేసినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం మనం ఘటనా స్థలం దగ్గర ఉన్నాము. ప్రధానంగా ఇది లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే అక్కను అత్యంత దారుణంగా హత్య చేసి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక సంపులో మూట కట్టి పడేశారు. అయితే ప్రస్తుతం ఆ సంపుకు సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అయితే మరొక వైపు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మరొక హత్య చోటు చేసుకుంది. అక్కడ తల్లి సుశీలను అత్యంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 2018లో ఏదైతే వరకు లాలాగూడలో ఉన్నటువంటి రైల్వే క్వార్టర్స్లోనే వీళ్ళు ఉండేవాళ్ళు. ఆ తర్వాత కౌకూర్లో వీళ్ళు కట్టుకున్నటువంటి ఇంటికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా జ్ఞానేశ్వరి అంతేకాకుండా లక్ష్మి ఇద్దరు కూడా రైల్వే క్వార్టర్స్లో అప్పుడు నివసించేవాళ్ళు. తర్వాత జవహర్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి అరవింద్తో వీరి కుటుంబానికి 2010లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత లక్ష్మికి అరవింద్కి ఇద్దరికి మధ్య కూడా అక్రమ సంబంధం అవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి ఇదంతా కూడా విషయం ఇంట్లో తెలిసిన తర్వాత పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తారీఖున ఈ అంశానికి సంబంధించి అక్క ఎవరైతే ఉన్నారో జ్ఞానేశ్వరి ఆమెతో గొడవ జరిగింది. ఆ తర్వాత అత్యంత దారుణంగా ఆమెను చంపేసిన తర్వాత మూట కట్టి ఈ సంపులో పడవేయడం జరిగింది. అప్పటికి బాడీ అంతా కూడా డికంపోజ్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి క్లూస్ టీమ్స్ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ బాడీని బయటికి తీశారు. మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం చూసేటటువంటి ఆ సంపులోనే ఆ జ్ఞానేశ్వరిని పడవేయడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం అంటే 6వ తారీఖు సాయంత్రం 7 గంటల సమయంలో జవహర్ నగర్లో ఉన్నటువంటి తల్లి నివాసానికి అటు అరవింద్తో పాటు లక్ష్మి ఇద్దరు కూడా వెళ్ళారు. తర్వాత అక్కడ ఆమెతో గొడవ పెట్టుకున్న తర్వాత తల్లి సుశీలకు యొక్క గొడవలో భాగంగా నెట్టివేయడంతో తలకు తీవ్రమైనటువంటి గాయమైంది. ఆ తర్వాత ఆమె కూడా అక్కడికే చనిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే అరవింద్ గోడ దూకి పరానట్లుగా కూడా తెలుస్తుంది. లక్ష్మిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం ఆమెని విచారించారు. ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అరవింద్ ఎవరైతే ఉన్నారో ఆ అరవింద్ని మాత్రం ప్రస్తుతం పోలీసులు యూపీకి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. అతన్ని పట్టుకున్నటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. లక్ష్మిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పూర్తిగా ఆమెను విచారించారు. దీనికి సంబంధించి తన అక్రమ సంబంధానికి అంటే ఏదైతే అరవింద్తో ఉన్నటువంటి పరిచయం నేపథ్యంలో వాళ్ళిద్దరికీ అడ్డుగా వస్తున్నటువంటి అటు తల్లిని అంతేకాకుండా అక్కని ప్రీ ప్లాన్డ్గానే చంపివేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విడిచలిస్ట్ అంజిత్తో కలిసి జ్యోతి టీవీ 9 ఘటనా స్థలం నుంచి హైదరాబాద్.